హాయ్ అండి. ఎంతమందికి పుదీనా చట్నీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. సో, అమ్మ అయితే ఇవాళ పుదీనా చట్నీ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నారు. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో అయితే ఎండుమిర్చి అయితే వేస్తున్నారనమాట. కొంతమంది ఏం చేస్తారంటే పచ్చిమిర్చి కూడా వేస్తారు. బట్ మేము పచ్చిమిర్చి వేస్తే తినమని చెప్పేసి అమ్మ ఎండుమిర్చితోనే చేస్తారు ఎప్పుడు. ఎండుమిర్చి వేసిన తర్వాత వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి ఫ్రై చేస్తూ ఉండండి. ఇక్కడ నేనేమో అమ్మ వంట చేస్తూ ఉంటే నేనేమో ఆడుకుంటూ ఉన్నానన్నమాట. మనం అంతే కదా, అమ్మోళ్ళు వంట చేస్తే మనం ఏదో చిత్త పనులు చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడైతే కొన్ని మినపగుండ్లు అండ్ ఇంకా ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పుదీనా ఆకుని మంచిగా వాటర్లో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని, వాటర్ లేకుండా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచి మగ్గించండి. అది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇక్కడేమో నేను వెల్కమ్ బ్యాక్ టు రిషెస్లీ వ్లాగ్స్ అని అయితే చెప్పేస్తున్నాను అనమాట. బట్ ఇంకా లాస్ట్కి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వచ్చేసింది, అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లో మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవన్నిటిని మిక్సీ చేసుకోవాలి. అండ్ దాంట్లో కొంచెం సాల్ట్, కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి పుదీనా ఆకును కూడా మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, పచ్చెనగపప్పు, మినపగుండ్లు అయితే యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయ్యాక ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంకా కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎండుమిర్చి తింటాము అనుకుంటే యాడ్ చేయండి, లేకపోతే అవి అవసరం లేదు. మేము తింటామని యాడ్ చేసాము. మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా చట్నీని అయితే దీంట్లో యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి.